మీరు ఒక మాట మాట్లాడారు, చక్కటి మాట. ఏంది మా సంచార జాతులు అన్నారు. వాస్తవం అది. బీసీలు అంటే ఎవరు అసలు బీసీలు అంటే ఎవరు ఫస్ట్ తేల్చాలి. అంటే బీసీలు అంటే ఎవరు, అసలు ఏ నిఘంటు ద్వారా బీసీలను తేల్చినాం. మీరు సంచార జాతులు అన్నారు. సంచార జాతులు 92 కులాలు అంటే ఇప్పటి వరకు చట్టసభలో పోలేదు. అంటే నా శాసనసభలో పోలేదు, అదేవిధంగా నా ఎమ్మెల్సీలో పోలేదు, పార్లమెంట్లో పోలేదు, గ్రామ వార్డు మెంబర్ కాలేదు, సర్పంచ్ కాలేదు. అంటే రేవంత్ రెడ్డికి చెప్పండి. నేను చెప్పి మాట్లాడినండి. మన జాతుల కోసం, మీ కులం కోసం, మీ నాయకుడే కదా నన్ను మాట్లాడియండి. శ్రీనివాస్ గారు ఇది సమాజానికి వెళ్ళిపోనియండి, మీరు వెళ్ళిపోనియండి. నేను ఏమంటున్నంటే ఈయన రెడ్డి సంఘం మీటింగ్లు పెట్టిండు కదా, మరి ఆయన సూచించాలి కదా. ఇది మీరు నన్ను చెప్పనియండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు సంచార జాతులకు రిజర్వేషన్లు కావాలన్నా వద్దా మీరు చెప్పండి. ఇప్పుడు నేను అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కావాలన్నా వద్దా ఆర్గ్యుమెంట్ ఏంటి చెప్పండి మాకు. నేనేమంటున్నంటే మీరు మీ రిజర్వేషన్లకు ఏ అగ్రవర్ణాలు వ్యతిరేకం కాదు. యాజ్ ఎ రవీందర్ రెడ్డికి గాని ఇంకొక వ్యక్తి గాని ఎవరు కూడా మేము వ్యతిరేకిస్తలేము. 42% విద్యా ఉద్యోగాలకు బీసీలకు రావాలని, ఆ బిల్లు ఆమోదం చెందాలని మీరు డిమాండ్ చేస్తారు కదా. మేము డిమాండ్ చేస్తున్నాం. 42 కాదు, ఆయన చెప్పండి, రెడ్డికి చెప్పండి. మాధవ్ రెడ్డి కాదు, సమస్త ప్రజలకు చెప్తున్నాం. రిజర్వేషన్ దాటొద్దని మీకు తెలియదా? ఇప్పుడు అది వెనకట. ఇప్పుడు మాధవ్ రెడ్డి ఒక్క నిమిషం మాధవ్ రెడ్డి రిజర్వేషన్ శ్రీనివాస్ గారు మీరు వెళ్ళాలి. ఇది ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు అన్నారు గంగిరెద్దులో అన్నారు. నిజంగా వాళ్ళు వాళ్ళ కంట కోసే ఎంత మనలో ఎంతో ఆనందం నింపినటువంటి ఈ రోజు గంగిరెద్దులు వాళ్లకు ఎక్కడున్నారు చెప్పండి మీరు. అదే విధంగా ఎవరు పరిపాలించారు? మీ కులస్తులే కదా. ఇక్కడ అసలు విషయం అగ్ర కులాలు అనే వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వినండి. అగ్రకులాలు అనే ఒక్క బీసీని చెప్పండి. ఇలా బీజేపీ ఎంత దిల్దార్. అందుకనే చెప్తున్నామండి శ్రీనివాస్ గారు, అందుకనే చెప్తున్నాం. ఇప్పుడు బీసీ శ్రీనివాస్ గారు మీరు మధ్యలో నేను నాది ఎక్స్ప్రెస్ చేసినాక మీరు మాట్లాడండి. ఇప్పుడు బీసీ ప్రధాని మోడీ అయిండు, అద్వానీ ఉపరాష్ట్రపతి బీసీ అయిండు, అద్వానీ కాదని కూడా ఎన్నో ప్రయారిటీలు ఉన్నప్పటికీ కూడా ఒక బీసీ ప్రధాని యావత్ భారతదేశంలో రెడ్లందరినీ అడగండి. ఓబీసీలకు నన్ను చెప్పనియండి మీరు. తర్వాత రాష్ట్రపతి గారు ఎస్టీ అయ్యారు, అందరు ఓట్లు అన్ని వర్గాలు వేసారు. కానీ ఇక్కడ కూడా ముఖ్యమంత్రి బీసీలు కావద్దని ఎవరు అనట్లేదు, ఎంపీలు కావద్దని ఎవరు అనట్లేదు. బీసీల పక్షపాతి మీ గురించి అంటలేను నేను, క్లియర్ గా నేను ఏమడుగుతున్నా. ఎమ్మెల్యేలు కావచ్చు. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఏముంది. ఒక్క మాట మీరు గమనించాల్సింది ఏంటంటే గద్దొచ్చే కోడిపిల్లు ఎత్తుకపోయినట్టు ఏదైతే అణగారిన వర్గాలకు న్యాయం జరగాలనో, ఏదైతే అభివృద్ధి ఫలాలు, ఇది రిజర్వేషన్ ఫలాలైనా, అభివృద్ధి ఫలాలైనా, సంక్షేమ ఫలాలైనా, విద్యా ఫలాలైనా, ఉద్యోగ ఫలాలైనా ఇది జాతి సంపద. ఈ జాతి సంపద ఎవరికి అందాలి? అణగారిన వర్గాలకు చెప్పగలుగుతారా? ఈ వేదిక ద్వారా భరత్ సాక్షిగా మీరు ఒక పిలుపునిస్తారా? రెడ్డి సంఘం తరఫున బీసీలకు అన్యాయం అవుతుంది, జనాభా ఒక్క నిమిషం ఎంబీసీల ఇష్యూ డిస్కస్ చేద్దాం, ఎందుకంటే శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఒకసారి ఎంబీసీల ఇష్యూ డీటెయిల్ గా డిస్కషన్ జరగాలి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ దాని గురించి. ఒక్క నిమిషం తాడు శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. నేను శరత్ గారిని ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇస్తాను ఒక్క నిమిషం. ఎంబీసీ ఇష్యూ నేను మాట్లాడతాను. శరత్ గారిని ఒకసారి ఒక ఒపీనియన్ తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు జాయిన్ అయ్యే ముందు ఈటెల రాజేందర్ గారు నాతో పాటు హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. ఈటెల రాజేందర్ గారు ఏమంటారంటే అభ్యర్థులు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి వినాలి. ఇప్పుడు 8వ తేదీ హైకోర్టు కనుక స్టే ఇస్తే ఈ వారం రోజులు ఖర్చు పెడితే అభ్యర్థులు ఎవరైనా సరే హైకోర్టు స్టే ఇస్తే ఇప్పటిదాకా ఇచ్చిన దావతుల పైసలన్నీ ఖతం కదా. ఇప్పుడు మాధవ్ రెడ్డి ఉన్నారు, మాధవ్ రెడ్డి వేసిన కోర్టులోనే హైకోర్టు కనుక స్టే ఇస్తే మళ్ళా 2 సార్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అభ్యర్థులు. సరే ఎంపీలు ఎమ్మెల్యే క్యాండిడేట్ల దగ్గర అంటే బాగా పైసలు ఉంటాయి. పాపా సర్పంచ్ వార్డు మెంబర్ ఎంపీటీసీలు ఆ బంగారం అమ్మో లేకపోతే భూములు అమ్మో ఖర్చు పెడితే, దసరా దావత్ల కోసం ఖర్చు పెడితే ఒకటే ఎలక్షన్ కోసం 2 బీసీ అడ్వకేట్లు ఏం కాదులేండి.
ఏం కాదు అని మనం చెప్పలేం కదా. అయితే కాకుంటే మంచిదే. అయితే పరిస్థితి ఏంది? ఒక్క శరత్ గారిని అడుగుదాం. శరత్ గారు చెప్పండి సార్. ఏంటి ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఏం సలహా ఇస్తున్నారంటే అభ్యర్థులు జాగ్రత్త, గవర్నమెంట్ గేమ్స్ ఆడుతోంది, డ్రామాలు ఆడుతోంది, స్టే ఇచ్చిందంటే మాత్రం ప్రాబ్లం అయితే. మహారాష్ట్రలో ఎలక్షన్ అయిన తర్వాత మొత్తం ఇన్వాలిడ్ గా డిక్లేర్ చేశారు, ఎన్నికల్లో చెల్లవని చెప్పేశారు. అయిపోయిన తర్వాత ఇక్కడ అయిపోలేదు అని చెప్తున్నారు. మీరు అభ్యర్థులకు ఇచ్చే సూచన ఏంది? లీగల్ గా ఇప్పుడు ఈ హైకోర్టులో ఎంత % ఛాన్స్ ఉంది ఇది చెల్లడానికి చెల్లకపోవడానికి? ఇప్పుడు ఒకటి భరత్, 8వ తారీఖు నాడు కేసు వేసినారు, 9వ తారీఖు నాడు నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. అయితే వీళ్ళు ఎవరైతే రెడ్ పిటిషన్స్ వేసినారో వాళ్ళు రీఓపెనింగ్ రోజునే మెన్షన్ చేసేసి దాన్ని 8వ తారీఖు బదులు 7వ తారీఖుకి తెప్పించుకొని ఆ రోజు తర్వాత 8వ రోజు 2 రోజులు ఆర్గ్యుమెంట్ చేయాలన్నది వాళ్ళ ఆలోచన లాగా మనకు కనపడుతుంది. చాలా మంది డిస్కస్ చేస్తే మనతో చెప్తా ఉన్నారు ఒక రోజు అడ్వాన్స్ చేయండి అని. తర్వాత ఇక్కడ మనం తప్పు పట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానాన్ని, తప్పుడు విధానాలు. ఇప్పుడు అమలు చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వంలో రవ్వంతా కూడా కనపడట్లేదు కదా. ఇప్పుడు ఎంప్రికల్ డాటా కావాలి అని అన్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారంగా. ఎంప్రికల్ డాటా అంటే ఏ స్టేజ్ లో కావాలి? గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులు, ఆ రకంగా ఎంప్రికల్ డాటా తీసి అన్ని కులాలలో కూడా ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ ఉందా లేదా పరిగణలోకి తీసుకోవాలా. ఇప్పుడు ఎట్లా జనాభా ప్రాతిపదికగా 52% ఉన్నారు అని అన్నారు. ఇది డస్ నాట్ సాటిస్ఫై ది టెస్ట్ ఆఫ్ ఎంప్రికల్ డాటా యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది సుప్రీం కోర్ట్ ఇన్ కృష్ణమూర్తిస్ కేస్. ఇది ఇక్కడ చాలా పెద్ద లోపభూయిష్టంగా జరిగింది. అందుకే ఆ ఎంప్రికల్ డాటాకు సంబంధించిన విషయాలను గాని, ఆ భూసా వెంకటేశ్వరరావు గారు తీసినటువంటి ఆ డీటెయిల్స్ గాని ఏవి ప్రజల ముందు ఉంచట్లేదు. నేను అనేది ఏంటంటే, నువ్వు ట్రాన్స్పరెంట్ గా ఒకవేళ ఒక కార్యక్రమం చేస్తే, చిత్తశుద్ధితో చేస్తే ఎందుకు దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు? ఎందుకు హైకోర్టును మీరు కన్విన్స్ చేయలేకపోయినారు? ఇప్పుడు మీరు ఇంత సుదీర్ఘమైన చర్య చేసేసి ఖచ్చితంగా 42% ఇస్తా అని అన్నప్పుడు అడ్వకేట్ జనరల్ గారు మెరిట్స్ మీద ఆర్గ్యూ చేయకుండా వాయిదా వేయండి హౌసింగ్ మోషన్ వచ్చింది అంటే వాళ్ళు దే ఆర్ దెమ్సెల్స్ ఫెసిలిటేటింగ్ ఎ స్టే. యాక్చువల్లీ అడ్వకేట్ జనరల్ మెరిట్స్ మీద ఆర్గ్యూ చేయడానికి కోర్టుకు రాడా? కనీసం ఆర్గ్యుమెంట్ సంగతి దేవుడు అడిగే. కోర్టు ఎంత దూరం ఉందండి? కోర్టుకు వచ్చి జడ్జి గారు ముందడ అసలు వాస్తవాలకు ఇది ఇట్లా ఈ రకంగా చేసినాం, దిస్ ఇస్ ది ఎంప్రికల్ డాటా, వీ హావ్ సాటిస్ఫైడ్ ఆల్ ది రిక్వైర్మెంట్స్ అండర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది సుప్రీం కోర్ట్, సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అని అన్నారా? ఇప్పుడు బీసీలు రిజర్వేషన్ చేస్తున్నా అన్నారు. మరి ఎంబీసీల సంగతి ఏందండి? ఎక్కడిస్తున్నారు? ఏ పర్టికులర్ కాంటెక్స్ట్ లో ఎంబీసీలకు అవకాశం వస్తే చెప్పండి. ఇప్పుడు ఒక 3-4 కులాలు మాత్రమే బీసీలలో ఉన్నవి ఇవాళ రాజకీయ రంగాన్ని అంతా శాసిస్తున్నారు. ఎంబీసీల తరఫున మాట్లాడినాడే లేడు భరత్. మీరు నేను తప్ప అసలు ఎవరు ఎంబీసీల తరఫున మాట్లాడలేదు. ఇప్పుడు రజకులు ఉన్నారు, కుమ్మరులు ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. అసలు అట్లాంటి వాళ్లకు ఒక్కసారి కూడా ఒక అవకాశం రానటువంటి దుస్థితిని తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి. ఒకవేళ కొంత సుదీర్ఘంగా ఆలోచన చేసి ఒక పద్ధతి ప్రకారంగా ఒక సిస్టమేటిక్ గా తీసుకొస్తే ఇది కోర్టులో నిలబడేది. అయిన తర్వాత రెండోది, ఇప్పుడు ఒక స్టే ఇవ్వలేదు అని ఒక కారణంతో అప్పుడు జియోఎంఎస్ నెంబర్ 46 లో ఎట్లా చేసినాడో ఇప్పుడు గట్లనే చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఈజ్ ప్లేయింగ్ గేమ్స్ విత్ ది హైకోర్ట్. ఇప్పుడు షుడ్ యూ నాట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ది హైకోర్ట్ అండి? 8వ తారీఖు నాడు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. తర్వాత హైకోర్టు జడ్జిలు అన్నారు కూడా ఒక వారం రోజులు ఆగుతుంది, 15 రోజులు ఆగుతుంది, ఒక నెల రోజులు ఆగుతుంది. సింగిల్ జడ్జి దగ్గర మీరు ఒక పిటిషన్ వేసేసి ఎక్స్టెన్షన్ తీసుకోండి. ఇంకా ఇంతకన్నా ఎక్కువ సలహాలు ఏ కోర్టు ఇస్తో చెప్పండి ఒకసారి.